ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగులకు 6,000 రూపాయలు పెంచిన వెంటనే 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 వితంతులకు 4,000 రూపాయలు పెంచిన వెంటనే వితంతులకు 4,000 రూపాయలు పెంచిన వెంటనే వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించాలి వికలాంగుల ఐక్యత ఐక్యత కృష్ణ గారి నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం కృష్ణ గారి నాయకత్వం వికలాంగుల పోరాట సమితి నాయకత్వం వికలాంగుల పోరాట సమితి నాయకత్వం జై వికలాంగ్ జై వికలాంగ్ జై వికలాంగ్ హలో వికలాంగ్ హలో వికలాంగ్ హలో వికలాంగ్ హలో వికలాంగ్ వికలాంగుల ఐక్యత వికలాంగుల 6,000 రూపాయలు పెన్షన్ వెంటనే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ వెంటనే చేత పెన్షన్ 4,000 రూపాయలు వెంటనే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 11 నెలలు గడుస్తూ నిన్నటి నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజయోత్సవాల పేరుతోటి సభలు పెట్టుకున్నటువంటి వాస్తవం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్రంలో 44,50,000 మంది ఉన్నటువంటి చేయూత పింఛన్దారులకు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను డిసెంబర్ నుంచే అమలు చేస్తానని, ఇతర చేయూత పింఛన్దారులకు 2,000 ఉన్నటువంటి పింఛన్ని 4,000 కూడా అధికారంలో రాగంలోనే ఇంప్లిమెంట్ చేస్తానని ప్రతి సభలో ప్రతి మీటింగ్లో అది రాహుల్ గాంధీ డిమాండ్ అని కూడా మాకు కలబొల్లి మాటలు చెప్పిండు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా 11 నెలలు కూడా అవి కూడా వికలాంగుల పెన్షన్ చేయూత పెన్షన్ల గురించి విస్మరించాడు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకంటే వెనక జరిగినటువంటి రాష్ట్రం జూన్లో అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, వృద్ధుల వితంతులకు 4,000 రూపాయల పెన్షన్, కండరాల క్షీణత వారికి 80 నుంచి 100% ఉన్నటువంటి వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 1వ తారీఖు నాడు ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక విలేజ్కి పోయి పెన్షన్లు అందిస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో కూడా ఏ ఒక్క వికలాంగుడికి కూడా తెలియదు, వృద్ధుల వితంతులకు కూడా తెలియదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచి 2 నెలల పెన్షన్ను ఎగ్గొట్టిండు. గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిక్ గారి ఆదేశానుసారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తానని 2009 మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి 2009 నుంచి 2014 వరకు కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చిండు, 1,500 రూపాయలు పెన్షన్ ఎగ్గొట్టిండు. అదే పునరావృతం అయిద్దని గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో వికలాంగుల హక్కుల పోరాటం ఆధ్వర్యంలో మేము ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు రిలే నిరాదీక్షలు పిలిపించాం. ఆ రిలే నిరాదీక్షలు ఈ నెల 23 వరకు కొనసాగుతాయి. 23 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వికలాంగుల పెన్షన్ మరియు వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ చేసినటువంటి జీవోని వెంటనే ఇంప్లిమెంట్ చేయడంతో పాటు వికలాంగుల సహకార సంస్థలో జీవో నెంబర్ 39ని వెంటనే రద్దు చేసి వికలాంగుల సహకార సంస్థ ఉద్యోగులందరికీ కూడా ఈఆర్సీలు ఇంప్లిమెంట్ చేసి అందులో ఉన్నటువంటి ఖాళీలని భర్తీ చేయడంతో పాటు వికలాంగులకు ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా చదువుతో నిమిత్తం లేకుండా మోటరైజ్డ్ వెహికల్స్ ఇవ్వటం, అదేవిధంగా 33 జిల్లాల్లో కూడా వికలాంగుల సంక్షేమ శాఖ హోమ్స్ హాస్టల్ను ఏర్పాటు చేయటం, ఇలా 11 డిమాండ్ల మీద రేపు నవంబర్ 26 నాడు మేము చేయూత పింఛన్దారుల మహాధర్నాను ఇందిరా పార్క్ కేంద్రంగా నిర్వహించబోతా ఉన్నాం. నవంబర్ 26 నాటికి వికలాంగుల డిమాండ్ల మీద వికలాంగుల సమస్యల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. లేని ఎడల నవంబర్ 26 తారీఖు నాడు ఇందిరా పార్క్ కేంద్రంగా ఏం జరిగినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తూ గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిక్ గారి పిలుపు మేరకు చలో హైదరాబాద్కు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత పింఛన్దారులందరూ కూడా ఏకమై కదిలి రావాలని పిలుపునిస్తూ ఉన్నారు. కలెక్టరేట్ వద్ద మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి
ఆధ్వర్యంలో మరి 3వ రోజు దీక్ష కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి కోర్ కమిటీ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ అందే రాంబాబు అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే మరి డిసెంబర్ నుంచే ఆసరా పెన్షన్లని చేయుత పెన్షన్లుగా మార్చి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పారు. కానీ వారు అధికారంలో గెలిచి 11 నెలలు గడిచినా కూడా ఇంతవరకు ఆ పెన్షన్ గురించి మాట్లాడకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. గత ప్రభుత్వాలు వేసినటువంటి డిమాండ్లను, గత ప్రభుత్వాలు వేసినటువంటి నోటిఫికేషన్లు అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గత ప్రభుత్వం కూడా వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను జిల్లాల విభజన కారణంతో మరి వాయిదా వేసింది. మరి అదే దృష్టితోటి డిఎస్సి వేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను మరి ఎందుకు గుర్తుకు రావట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చూసుకుంటే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఆసరా పెన్షన్లను ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖు రోజు పండుగలాగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అందిస్తున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కొట్లాడి తెచ్చుకున్న మన రాష్ట్రం గత ప్రభుత్వాలు మోసం చేసినాయి. ఈ ప్రభుత్వం వస్తే మాకేదో మేలు చేస్తుంది, మా డిమాండ్లు నెరవేరుస్తుందని ప్రధానంగా నమ్మి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా వికలాంగ సమాజం మొత్తం ఓట్లు వేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఏమిచ్చింది? మాకు వృద్ధుల వితంతువులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసింది. మాకు ఇచ్చినటువంటి పెన్షన్ని రైతు బంధు కింద మార్చి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ఆ పైసలు ఎవరివి? కళ్ళు లేని, కాళ్ళు లేని, చేతులు లేని మా వికలాంగుల సోదరులై కోడళ్ళు, కొడుకులు పువ్వబెట్టని మా ముసలి తల్లిదండ్రుల పెన్షన్లు మేము రైతు బంధుకు వ్యతిరేకం కాదు, మేము ఇవ్వద్దని మేము చెప్తలేం. కానీ మా కడుపులు కొట్టి ఇవ్వడం ఏందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఈ నెల పెన్షన్ రావాల్సిన టైం ఎప్పుడు? 22వ తారీఖు వస్తుంది, ఇంతవరకు మా పెన్షన్లు అందలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి సారించాలి. రేపు నవంబర్ 26వ తారీఖు లోపు మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు నవంబర్ 26 వరకు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మా జిల్లా ప్రజలను ఖచ్చితంగా విజయవంతం చేస్తారని తెలియజేస్తూ సెలవు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి నమ్మించి వికలాంగుల్ని మోసం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి కాంగ్రెస్ పార్టీ ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇప్పుడు ముఖ్యమంత్రి మాకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి, వృద్ధులు వితంతులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మమ్మల్ని చాలా మోసం చేసి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ, కృష్ణమాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర చలనం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో మరి రేపు డిసెంబర్ 3 వరకు రేపు నవంబర్ 26 వరకు మా సమస్యలు పరిష్కరించుకుంటే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి వారి ఇల్లు కూడా ముట్టడియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పరిణామాలకైనా గవర్నమెంటే బాధ్యత వహించుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.